జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజానికి మన భారతదేశము అలాగే రష్యా ఏంటంటే ఈ రెండు దేశాలు కూడా మిత్ర దేశాలు. కానీ అమెరికాకు రష్యాతో మనం దగ్గరగా ఉంటే అంటే కలిసి ఉండడం వచ్చేసి అమెరికాకు ఇష్టంలా. అమెరికా ఏంటంటే చెప్పాలంటే నమ్మదగిన దేశం అయితే కాదు. ఎందుకంటే అవసరానికి తగినట్టు వాళ్ళు ఏదో పని చేస్తూ ఉంటారే కానీ నిజంగా మనకు నమ్మదగిన దేశం అయితే కాదు. మనకు నమ్మదగిన మిత్ర దేశాలు ఈ రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు అనమాట. కానీ ఇప్పుడు ఈ అమెరికా, రష్యా, భారత్కు సంబంధించిన ఒక కీలకమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చినా ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. అమెరికా ఏ దేశమైనా కూడా పచ్చగా ఉంటే చూస్తూ ఉండలేదన్నమాట. ముఖ్యంగా ఏంటంటే తన మాట వినకుంటే అమెరికా అయితే ఆ దేశాన్ని ఊరికైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు. ఏదో ఒక రకంగా పొల్లలు పెట్టి ఆ దేశాన్ని సర్వనాశనం చేసేదాకా వాళ్ళైతే నిద్రవారు ఎవరు, అమెరికన్స్. ఇందుకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ రాడికల్ సంస్థలను అలాగే విద్యార్థులను రెచ్చగొట్టి బంగ్లాదేశ్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయేదాకా ఈ అమెరికా ప్రభుత్వం అయితే నిద్రవాల. ఇక ఇప్పుడు భారతదేశం వంతు అయితే వచ్చింది. మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమెరికా మాట వినడంలే, అస్సలు వినడంలే. నిజం చెప్పాలంటే అస్సలు లెక్క చేయడంలే. గత జూలై నెలలో నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకు పోయి ఇచ్చినారు. ఈ రష్యా పర్యటనకు పోకూడదని చెప్పేసి లేనిపోని బెదిరింపులు, ఆంక్షలు అంతా చెప్పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది ఎవరో, అమెరికా. కానీ నరేంద్ర మోడీ గారి రష్యా పర్యటన ఆపేయాలని చెప్పేసి అమెరికా విశ్వ ప్రయత్నం చేసింది. చివరికి ఏంటంటే భారత్పై బెదిరింపులు కూడా దిగింది. అర్థమవుతుంది మీకు. కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గల. అమెరికా ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకు వెళ్ళి తాను చేయాలనుకున్నది చేసి తీరినారు. దీంతో అప్పటి నుంచి అమెరికా మోడీ గారి మీద కసి పెంచుకునేది. ఇక మోడీ గారి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అమెరికా ఏంటంటే రకరకాల పన్నాగాలన్నీ పొందుతుంది, మామూలుగా అయితే కాదు. ఈ క్రమంలోనే అమెరికా డిప్లొమాట్లు అంటే అమెరికా రాయబారులు అంటారు కదా, వాళ్ళు మన దేశంలోని ప్రతిపక్ష నేతలతో కలిసి చర్చలు అయితే పెద్ద ఎత్తున జరుపుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది కదా. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి ఎవరు, ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వచ్చేసి బీహార్లో నితీష్ కుమార్, వీళ్ళు మనకు ఈ ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. ఆయన్ని కూడా కలిసి ఎన్డీఏ నుంచి వైదొలిగేలా ప్రయత్నం కూడా చేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని కోల్దేయాలని చెప్పేసి అమెరికా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుందో ఇప్పటి వరకు జరిగిన విషయాలు అయితే ఆర్టీ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి ఉన్నది. ఇది రష్యాకు చెందిన న్యూస్ ఛానల్. ఇక్కడ ఆర్టీ అంటే రష్యా టుడే అని అర్థం అన్నమాట. అయితే ఈ మీడియా సంస్థ ఈ మధ్యకాలంలో అమెరికాకు సంబంధించిన రహస్యాలను ఎప్పటికప్పుడు బయట పెడుతుంది. అమెరికా ఆడుతున్న ఈ నాటకాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తుంది. అమెరికా కుట్రలను ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది. దీంతో ఏంటంటే ఈ ఆర్టీ ఛానల్పై బ్యాన్ విధించాలని చెప్పేసి అమెరికా భారత్ను అయితే కోరింది. ఈ ఆర్టీ ఛానల్ అనేది రష్యన్ సీక్రెట్ సర్వీస్ కన్సర్న్లలో నడుస్తున్నటువంటి ఛానల్ అని, ఈ ఛానల్ మనుగడ ప్రపంచానికే ప్రమాదమని, కాబట్టి ఈ ఛానల్ను భారత్ వెంటనే బ్లాక్ చేయాలని చెప్పేసి అమెరికా భారత్ను ఆదేశించింది. చెప్పాలంటే అది విజ్ఞప్తి కాదు, ఆదేశం. దీంతో ఒళ్ళు మనేటువంటి భారత అధికారులు అమెరికా అధికారులకు కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఫోన్లు అయితే పెట్టేస్తున్నారంట. అమెరికా నుంచి ఈ విషయంపై పదే ఫోన్లు వస్తూ ఉన్నప్పటికీ కూడా భారత్ మాత్రం సమాధానం ఇవ్వకుండా ఫోన్లు పెట్టేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే అమెరికా నుండి రిక్వెస్ట్ కాల్స్ వచ్చినాయి. ఏది ముందు బెదిరింపులు అన్నీ, తర్వాత మన రిక్వెస్ట్ కాల్స్ కూడా వచ్చినాయి. కానీ భారత్ మాత్రం అమెరికాకు ఏ మాత్రం కూడా సమాధానం చెప్పలేదు. చివరికి ఏంటంటే అది ఏందయ్యా, ఎందుకు ఈ మాట చేస్తున్నారంటే ఆర్టీను అంటే ఏంటి, ఈ రష్యా టుడేను భారత్ బ్యాన్ చేయదని చెప్పేసి విస్పష్టంగా అమెరికాకి అయితే భారత్ తెగే చెప్పింది. అది మ్యాటర్. అర్థమవుతుందా? ఇప్పుడు మిత్ర దేశాన్ని కాదని చెప్పేసి నమ్మలేని వాళ్ళు మనం ఎట్లా మన దగ్గర తీస్తాము, వాళ్ళ అంచుకు మనం ఎట్టబోతాము, పోతే ఏలా మనంతటా మనం ఊరేసుకొని చచ్చిపోయినట్టే, ఇంకా సూసైడ్ అంటారు చూడు అట్లా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.